ఈరోజు అన్నమయ్య జిల్లాలో గణేష్ అన్న అబ్బాయి ఒక యువతిపై నోట్లో యాసిడ్ పోసి కత్తులతో దాడి చేయడం జరిగింది. ఆ అమ్మాయిని ఫస్ట్ ప్రేమని పేరుతో ఆ అమ్మాయిని ట్రాప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే జరుగుతుంది. మంచోడని నమ్మి ఆ అమ్మాయి తను ట్రాప్లో పడ్డం, తర్వాత అబ్బాయి మంచోడు కాదని చెప్పేసి తన తల్లిదండ్రులు చెప్పిన సంబంధానికి ఒప్పుకొని పెళ్ళికి తను రెడీ అవ్వడం జరిగింది. పెళ్ళి ఎన్ని రోజులు లేదని తెలిసి ఆ అబ్బాయి నాకు దక్కటం లేదని చెప్పేసి అబ్బాయి ఒక సైకోతత్వంతో ఒక అమానవీయ చర్యలకి పాల్పడి ఆ అమ్మాయి ఎవరూ లేనప్పుడు వెళ్ళి ఆ అమ్మాయి నోట్లో ఒక బాటిల్తో యాసిడ్ పోసి కత్తులతో దాడి చేయడం జరిగింది. కాబట్టి అంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎలా ఉందంటే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా యాసిడ్ దాడులు, అలాగే లైంగిక వేధింపులు, అలాగే లైంగిక దాడులు చేస్తూ హత్యలు చేయడం చాలా నిజంగా అది సాధారణం అయిపోయింది. ఎందుకంటే ఏ న్యూస్ ఛానల్ చూసినా, అలాగే తెల్లవారితే ఏ పేపర్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా కూడా ఇవే ఆడపిల్లలపై అఘాయిత్యాలు, హత్యలే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దేశంలో ఇప్పుడు 498 సెక్షన్ అనేది గృహహింస మొన్న కుక్కర్లో పెట్టి ఒక యువతిని, ఒక మహిళని తన భర్త ఉడికించేసి అంత దారుణానికి అంత ఒళ్ళు అంటే అసలు చెప్పాలంటే ఆడవాళ్ళకే కాదు ప్రతి మానవులకు కూడా ఒళ్ళు గగులు పొడిచే క్రియలు, ఇలాంటి ఉన్మాదులు తయారవుతుంటే అసలు ఈ చట్టాలు, న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి నేను మహిళా మండలి ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు, అలాగే ద్రౌపది ముర్ము గారు, అలాగే మన రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వీటిపై దృష్టి సాధించి మహిళలకు, బాలికలపై ఇలాంటి దాడులు జరగకుండా, మళ్ళీ మున్ముందు ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా చట్టాలను, సెక్షన్లను బలోపేతం చేసి మహిళలకు, బాలికలకు అన్యాయం జరగకుండా కాపాడాలని చెప్పేసి కఠినమైన చర్యలు తీసుకొని కఠినమైన శిక్షలు అనేది వాళ్ళకి వేస్తే కనుక ఖచ్చితంగా ఈ దాడులు ఆగుతాయని చెప్పేసి నేను స్ఫూర్తి మహిళా మండలి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇదే కనుక చేయకపోతే ఇంకా రాను ప్రతిరోజు కూడా ఇవి హత్యలు, మానభంగాలు, ఇలాగే దాడులు పెరిగిపోతున్నాయి మహిళలపై. అలాగే ఇప్పుడు ఆ గణేష్ను మాత్రం కఠినంగా శిక్షించి ఉరి తీయాలని చెప్పేసి మేమందరం కూడా ముక్త కంఠంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమెపై నిజంగా అసలు ఏకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యమానికి సిద్ధమవుతాం. మా మహిళా మండలాలన్నీ కూడా మహిళలంతా ఏకమవుతారు. దీన్ని దయచేసి గమనంలోకి తీసుకోమని కోరుకుంటున్నాను.